హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోవాలో ఉన్న ఒక చాలా అందమైన మరియు ప్రశాంతమైన బీచ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ బీచ్ పేరు కాంబోడి రామా బీచ్. గోవాలో చాలా ఫేమస్ బీచెస్ ఉన్నాయి, కానీ ఈ బీచ్ మాత్రం కొంచెం హిడెన్ జెమ్ లాగా ఉంటుంది. అంటే ఎక్కువగా టూరిస్టులు రాకుండా నేచర్కు ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్. ఈ బీచ్ ప్రత్యేకత ఏమిటంటే ఇది పెద్ద కొండల మధ్యలో ఉంటుంది. ఈ బీచ్ దగ్గరికి వచ్చిన వెంటనే ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఫీల్ అవుతాం. నగరంలో ఉండే శబ్దం, రద్దీ అన్నీ ఇక్కడికి రాగానే పూర్తిగా మర్చిపోతాం. ఇక్కడ కూర్చొని సముద్రాన్ని చూస్తూ కొన్ని నిమిషాలు గడిపితే టైం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఒకవైపు ఎత్తైన పచ్చని కొండలు, ఇంకోవైపు అంతం కనిపించని నీలం రంగు సముద్రం. సూర్యుడు మెల్లగా ఆకాశంలోకి కదులుతూ సముద్రంపై పడే వెలుతురు చూస్తే అది నిజంగా ఒక పెయింటింగ్లా కనిపిస్తుంది. ఆ క్షణాలు చూస్తూ నిలబడి ఉంటే ప్రకృతి అందం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇది కేవలం ఒక బీచ్ మాత్రమే కాదు, ఇక్కడ గడిపే ప్రతి క్షణం మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక అందమైన అనుభవం. గోవాలోని రెండు చాలా అందమైన ప్రశాంతమైన బీచ్లను ఎక్స్ప్లోర్ చేశాం. అగొండా బీచ్ అండ్ కాంబోడి రామా బీచ్. అగొండా బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రిలాక్సింగ్గా మరియు సముద్రం ఎంజాయ్ చేయడానికి ఇది చాలా మంచి ప్లేస్. అదే కాంబోడి రామా బీచ్ మాత్రం తన న్యాచురల్ బ్యూటీతో ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడి కొండలు, నీల రంగు సముద్రం కలిసి చాలా అందమైన వ్యూస్ ఇస్తాయి. ఈ రెండు బీచ్లు గోవాలో ఒక ప్రశాంతమైన వైబ్ మరియు అందమైన అనుభవం అని. మరి మీరు కూడా గోవా ట్రిప్ ప్లాన్ చేస్తే అగొండా బీచ్, బటర్ఫ్లై బీచ్, కాంబోడి రామా బీచ్, ఇలా సౌత్ గోవాలో ఒక్క బీచ్ కూడా మిస్ అవ్వకండి. నార్త్ గోవాలో మిస్ అయినా పెద్ద ఫరకేం పడదు. అదే సౌత్ గోవాలో మిస్ అయితే మాత్రం ఒక మంచి వ్యూస్, మంచి ఎక్స్పీరియన్స్ అన్నీ మిస్ అయిపోతారు సౌత్ గోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.